బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మన ఇండియాలో ఇప్పటికీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వాటర్ ఇంటేక్. నీరు ఎక్కువగా తాగితే ఒంట్లో నీరు చేరుకుంటుందని కుట్లు మానవనేసి వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల ఒంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాటర్ సరిగ్గా తీసుకోవడం వల్ల మేజర్ కాంప్లికేషన్స్ లైక్ డీవీటీ అంటే కాళ్ళలో రక్తం గడ్డగట్టడం అండ్ సివిటీ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోక్ ఇట్లాంటి మేజర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్, ప్రోటీన్ డైట్. పప్పు తింటే కుట్లు చీమ్ పడుతుంది అనేసి ప్రోటీన్ ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇందులో ఉండేది ప్రోటీన్స్ కుట్లు మానడానికి హెల్ప్ చేస్తాయి తప్ప చీమ్ పట్టడానికి కాదు. సో రోజు డైట్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు, లైక్ పల్సెస్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు ఆర్ ఎగ్స్ అవ్వచ్చు. నెక్స్ట్ అండ్ వెజిటబుల్స్. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి కరెక్ట్ అవుతాయి. లాస్ట్, పర్సనల్ కేర్. కుట్లు మానేదాకా స్నానం చేయనివ్వరు. యాక్చువల్గా సిజేరియన్ తర్వాత 48 to 72 అవర్స్కే స్కిన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఆ వూండ్ మీద సోప్ అప్లై చేసినా వాటర్ పడినా కానీ ఏమీ కాదు. డైలీ బాత్ చేయడం వల్ల బేబీకి మదర్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.